డాక్టర్ సురేష్, సీనియర్ కన్సల్టెంట్ రొమటాలజిస్ట్, యశోద సికింద్రాబాద్ హాస్పిటల్. ఈరోజు మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే తెలుగులో మనం కీళ్ళవాతం అంటామంటే, యూజువల్గా ఇది ఎందుకు వస్తుందంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి అని ఉంటుంది, దాన్నే ఇమ్యూనిటీ పవర్ అంటారు. అది చేసే పని ఏంటంటే మనకి బయట నుండి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరంలోకి కాపాడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి వాళ్ళలోని ఇమ్యూనిటీ వాళ్ళ బాడీ మీదే ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి జాయింట్స్ మీద ప్రభావం చూపిస్తుంది, కొంతమందికి లంగ్స్ మీద, కిడ్నీస్ మీద, డిఫరెంట్ అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే జాయింట్స్ మీద చూపిస్తే దాన్నే మనం కీళ్ళవాతం అంటాం, దాన్ని ఇంగ్లీష్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. యూజువల్గా మనం ఇది 30 నుండి 60 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తామండి. వీళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయంటే జాయింట్లో నొప్పులు రావడం, పొద్దున్నే లెగంగానే బిగుసుకుని ఉండటం, స్టిఫ్నెస్ అంటారు దాన్ని. చిన్నగా ఈ వాపుల కింద మారుతాయి. అది ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోకపోతే మనకి ఏమవుతుందంటే దాన్నే వంకరలు పోతూ ఉంటాయి, జాయింట్లు డ్యామేజ్ అయ్యి వంకరలు పోతూ ఉంటాయి. యూజువల్గా దీన్ని ట్రీట్మెంట్ చూసుకుంటే మనకి ఇదివరకటి రోజుల్లో చాలా నొప్పులకి పెయిన్ కిల్లర్లు ఇవ్వటం కానీ, స్టెరాయిడ్లు ఇవ్వటం కానీ ఇలానే ఇచ్చేవారు. తాత్కాలికంగా నొప్పి తగ్గేది కానీ ఏళ్ళు వంకరలు పోతానే ఉండేవి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చిందండి. దాన్నే ఫస్ట్ మనం ట్యాబ్లెట్ రూపంలో అంటే డీమాట్స్ అంటారు, దాన్ని మెథోట్రెక్సేట్, లెఫ్లోనమైడ్, సల్ఫాసాలిజిన్ అని కొత్త కొత్త డ్రగ్స్ వచ్చినాయి. ఇవేం చేస్తాయంటే జాయింట్లో వాపులే తగ్గించడం కాకుండా ఏళ్ళు కూడా వంకరలు పోకుండా ఆపుతుంది. కొంతమందికి ట్యాబ్లెట్లతో కంట్రోల్ అవుతుంది, కొంతమందికి ఏమో ట్యాబ్లెట్లతో కంట్రోల్ కాకపోతే మనకి ఫర్దర్ బయోలాజికల్స్ అని ఇంజెక్షన్స్ వచ్చాయి. ఇంజెక్షన్స్ కూడా ఏం చేస్తాయంటే వాపులతో తగ్గించడంతో పాటు వంకరలు కూడా పోకుండా కాపాడుతాం. ఇది రీసెంట్ అడ్వాన్సెస్ అండి. దీని అర్థం ఏంటంటే ఎర్లీ స్టేజ్లోనే మనం ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ని డిటెక్ట్ చేసుకుని కంట్రోల్ చేసుకోగలిగితే పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. లేకపోతే ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోయి ఏళ్ళు వంకరలు అయిపోయి బెడ్ రిడెన్ అవుతాం. యూజువల్గా మనకి పెయిన్స్ అనేవి ఏంటంటే పొద్దున్నే లెగంగానే జాయింట్లో స్టిఫ్నెస్ అంటే పొద్దున్న బిగుసిపోయి ఉండడం, కొంత పని చేసిన తర్వాత రిలాక్స్ అవుతుంది. మామూలుగా పెయిన్స్ ఇప్పుడు ఏదైనా పని చేసినప్పుడు వచ్చే పెయిన్స్ ఏంటంటే కీళ్ళవాత పెయిన్స్ కాదు. దానికి దీనికి తేడా ఏంటంటే పొద్దున్న లెగంగానే బిగుసిపోయి ఉండటం, స్టిఫ్నెస్ అనేది ప్రిడామినెంట్గా ఉండేది కీళ్ళవాతంలో ఉంటుంది. పని చేసినప్పుడు వచ్చే పెయిన్స్ ఏంటంటే కొంచెం జాయింట్స్ డ్యామేజ్ అయిన తర్వాత వచ్చే పెయిన్స్ కీళ్ళవాత పెయిన్స్. దానికి దీనికి తేడా ఏంటంటే అదే ఇంకా కాటేస్తాం. సో కొంతమందికి ఏంటంటే మళ్ళీ తిరిగి వస్తుంది, కొంతమందికి ఏంటంటే తగ్గిపోతుంది. తగ్గిపోయిన వాళ్ళు ఆపేస్తుంది. కానీ 90% వాళ్ళకి ఏంటంటే తీసేసే క్రమంలో మళ్ళీ తిరిగి వస్తుంది. ట్యాబ్లెట్స్కి ఎక్కువ పడుతుంది. ట్యాబ్లెట్స్ ఏంటంటే నెలకి తీసుకుంటే ఒక 5,000 అలా అవుతుంది ట్యాబ్లెట్స్కి. ఇంజెక్షన్స్ ఇప్పుడు ట్యాబ్లెట్స్తో కంట్రోల్ కాకపోతే ఇంజెక్షన్ పోతుంది కదా, ఇచ్చే ఇంజెక్షన్ బట్టి కూడా రేట్ ఉంటుంది. ఒక్కొక్క ఇంజెక్షన్ ఏమో 5,000 ఉంటుంది, అది 2 వారాలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకో ఇంజెక్షన్ ఏమో 40,000 ఉంటుంది, అది 6 నెలలకు వస్తుంది. ప్రతి నెల మొదటి బుధవారం మన యశోద క్లినిక్ నక్కలగుట్టలో అక్కడ ముందు ఉంటారు.